రివ్యూ ఆఫ్ ద కార్మేని సెల్వం సో తెలుగు డబ్డ్ బై యాక్టెడ్ బై సముద్ర కనే గారు. మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీతో కలిసి ఒకసారి అయితే చూడొచ్చు. హీరో పేరు సెల్వం, ఒక ట్యాక్సీ డ్రైవర్. తన భార్య ఇడ్లీ బండి నడుపుతూ ఉంటుంది. వీళ్ళ టార్గెట్ ఒకటి, కొడుకును బాగా చదివించి ఒక సొంత ఇల్లు కట్టుకోవడం. కానీ బంధువులు అవమానం, లగ్జరీల మీద మోజుతో సెల్వం ఈజీ మనీ కోసం తప్పుదారి అయితే పడతారు. ఆ తర్వాత అప్పులు బాగా ఊబిలో ఇరుక్కున్న ఈ ఫ్యామిలీ మళ్ళీ ఎలా నిలబడింది అన్నదే ఈ మూవీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ సముద్ర కని గారి గురించి మనకు తెలిసిందే కదా. సో మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని పండించడంలో ఆయన ఒక బ్రాండ్ నిజంగా. కానీ ఈ సినిమాలో లక్ష్మీప్రియ మాత్రం మామూలుగా అయితే చేయలేదు. సో తను ఒకప్పటి స్టార్ హీరో అయిన అర్చన గారిని గుర్తు చేసింది. ఇడ్లీ బండిని నడిపే ఆవిడ కష్టపడే కష్టం, ధైర్యం. సో భర్త తప్పు చేస్తే నిలదీసే ధైర్యం, ఫ్యామిలీ కోసం పడే తపన ప్రతి సీన్లో కూడా జీవించేసింది. అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ అండ్ గొడవలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్, ఈ కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఈఎంఐ అండ్ క్రెడిట్ కార్డ్స్. సో మీడియాలో సోషల్ మీడియాలో చూసి పక్కనోళ్ళ మనం బ్రతకాలని లగ్జరీ కోసం ఆ తర్వాత లోన్ యాప్స్ తీసుకొని వాళ్ళ చేతిలో బలి అవ్వడం డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈ మూవీలో ఫోన్లతో కాపురం చేయడం అనే డైలాగ్ అయితే ఇప్పుడు జనరేషన్ మొబైల్కి అడిక్షన్కి ఒక బ్రాండ్ అనిపించింది. పర్ఫెక్ట్ కౌంటర్ అయితే అనిపించింది. నెక్స్ట్ ఎమోషనల్ సినిమా సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషన్స్ ఓ రేంజ్లో అయితే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా సెల్వం అప్పుల బాధ నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు, గౌతమ్ మీనన్ క్యారెక్టర్ ఇచ్చే సపోర్ట్ చాలా హార్ట్ టచింగ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డైలాగ్స్. సో డైలాగ్స్ అనే బదులు ఈ మూవీలో మాటల తూటాల పేలాయి. నిజంగా అవసరం లేని వాటి కోసం అప్పు చేస్తే అవసరమైన దాన్ని దూరం పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి డైలాగులు థియేటర్లో బయటికి వచ్చాక కూడా మనల్ని థింకింగ్ చేసేలా చేస్తాయి. సో ఐ మీన్ మైనస్ పాయింట్స్, స్లో ఫస్ట్ హాఫ్. డైరెక్టర్ మెయిన్ పాయింట్లోకి రావడానికి చాలా టైం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా ఉన్నాయి. ఓపిక కూడా చాలా అవసరం. ఫస్ట్ హాఫ్ చూడటానికి ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో వచ్చే ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే టైటిల్ కార్మేని సెల్వం. సో నార్మల్ ఆడియన్స్కి అంత ఈజీగా అయితే కనెక్ట్ అవ్వదు. సో సినిమా కాన్సెప్ట్ చాలా బాగున్న టైటిల్ చూసి ఇదేదో సీరియస్ సినిమా అనుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రమోషన్స్లో టైటిల్ అర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యం అని చెప్పిన ఇంకా క్యాచీ టైటిల్ ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. నెక్స్ట్ ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ స్టోరీ. బాగున్న క్లైమాక్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందో మనం ముందుగానే గెస్ చేసేయచ్చు. కొన్ని చోట్ల డ్రామా కోసం కమర్షియల్ సినిమా లాజిక్స్ని వాడారు. అది న్యాచురల్గా వెళ్ళే కథకి చిన్న బ్రేక్ లాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ టెక్నికల్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ నిజంగా పర్వాలేదు అనిపించిన. సో కొన్ని సీన్స్లో క్వాలిటీ ఇంకా బెటర్గా ఉండొచ్చు కూడా అనిపించింది. మేకింగ్ వాల్యూస్ సినిమా బడ్జెట్కి తగ్గట్టుగానే ఉన్నాయి తప్ప గ్రాండ్గా అయితే ఏం లేవు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అయితే మనం చూడొచ్చు. సో మంచి మెసేజ్ ఉన్న సినిమా చూడాలనుకున్నా కూడా డెఫినెట్లీ చూడొచ్చు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడండి. ఈ కార్మేని సెల్వం మూవీ అయితే చూసాను. ముఖ్యంగా అప్పుల బాధలో ఉన్న వాళ్ళు, ఈఎంఐల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా రిలేట్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. మీరు కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు నా వర్క్ నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.